కళ్యాణ్ చిరంజీవితో పాటే చిరంజీవి గారి ఫాదర్ కి పుట్టాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు ఖర్జూర నాయుడుకి పుట్టాడా? నమస్తే అని పోసుకుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి సంబంధించిన కొంతమంది ఒక కొత్త టైటిల్ పెట్టారు. అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 2.1 జగన్ వైఎస్ జగన్ 2.0 అంట. ఇదేంట్రా బాబు అనేది అర్థం కాలేదు. ఇప్పుడు 1 లో ఏం జరిగింది, ఫస్ట్ పార్ట్ లో ఏం జరిగింది, ప్రజలు తిరస్కరించారు, ఖచ్చితంగా ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఉన్నాయి. అంటే ఇంకంతా తెలుసు, చెప్పి చాలాసార్లు చెప్పాను నేను కూడా. ఏంది ఫస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో అందరూ తెలుసు. ఇప్పుడు 2.0 అంట. అంటే 2.0 అనేది ఎక్కడ విన్నాం మనం, ఎక్కడ విన్నాం? రోబో సినిమా 2.0 చూసాం మనం. 2.0 అనేది అక్కడి నుంచి వచ్చింది. 2.0 రోబో 2.0 అటర్ఫ్లాప్ సినిమా. మరి ఎందుకు ఆ టైటిల్ పెట్టారు అనేది అర్థం కాలేదు. ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తారు ఈ విషయాన్ని. సరే, వాళ్ళకి హిట్ అయిద్దామో ఇష్టం వాళ్ళది. కానీ అసలు ఎలా ఉండిద్ది 2.0 అనేటువంటి విధంగా కొంతమంది, అంటే సోషల్ మీడియా విపరీతంగా యాక్టివ్ అయిపోవటం, ట్రోల్స్ కి చేయటం విపరీతంగా, అదేవిధంగా ఒక యాక్షన్ కంపెనీ ఏర్పాటు చేయటం, కార్యకర్తల మీటింగ్ ఏ జిల్లాలో కార్యకర్తల మీటింగ్ పెట్టడం, ఆ కార్యకర్తలకి చెప్పడం ఏంటంటే మీరు దిగాల్సిందే, ఒకవేళ జైలుకి వెళ్లాల్సి వస్తే వెళ్లాల్సి వస్తుంది, కానీ అన్ని సిద్ధంగా ఉండి పార్టీని మళ్ళీ గెలిపించుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే 2019 ఎలక్షన్స్ ఆ టైంలో చెప్పారు కదా, మన బిర్యానీ పెడతాం ఒక్కొక్కరి ప్లేట్లు అని. మరి అలాగే మళ్ళీ ఇంకొక బిర్యానీ వండి పెడతాం, ఈసారి మండి బిర్యానీ పెడతాం అనేటువంటి విధంగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదైతే ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేసేటువంటి వాళ్ళు 2.0 ఎలా ఉంటుంది అంటే ఒకవేళ ఈసారి కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు పక్కన పెట్టేసి ఒక పర్ఫెక్ట్ అయినటువంటి ఎజెండా తోటి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం, అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని కూడా సక్రమంగా తీసుకెళ్తాం. కొన్ని పొరపాట్లు జరిగాయి. నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి ఈ ఓటమిని, అంటే ఈ రిజల్ట్స్ ని మేము అంగీకరిస్తున్నాం, గౌరవిస్తున్నాం. కాబట్టి మాకున్నటువంటి ఇంతకుముందు ఏ తప్పులు జరిగినాయో అవన్నిటి కూడా రెక్టిఫై చేసుకున్నాం. ప్రాబ్లమ్స్ మాకు అర్థమయ్యాయి. కాబట్టి ఈసారి ఇట్లా కాకుండా ఇలా చేద్దాం అనుకున్నాను. ఒక కొత్త ఐడియాలజీ తోటి బయటకు వస్తారేమో అనుకున్నాను నేను. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నాకు షాక్ అయిపోయి. ఒకసారి చూడండి. కళ్యాణ్ చిరంజీవితో పాటే చిరంజీవి గారి ఫాదర్ కి పుట్టాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు ఖర్జూర నాయుడుకి పుట్టాడా? రోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుగుతుంది. మీకు ఐడియా ఉందా మేడం? నేను అదొకటి ఉందా? పార్టీ అధ్యక్షుడు ఎవరు, పెట్టింది ఎప్పుడు జరుపుకుంటారు నాకు అసలు ఎప్పటి వరకు తెలియదు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలియలేదు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం అని. ఓడిపోయినాక బయటకు వచ్చింది ఆవిర్భావ దినోత్సవం. అయితే కట్ చేస్తే నెట్టేదాన్ని నన్ను అంతన ఆయన చనపతి రాంబాబు ఇట్ట గోడ పట్టుకుని వెనక్కి లాగి బూతులు ఇంకా స్టార్టింగ్ ఆ మాట అనేసాడు అని చంపి నూగితే గానీ మాకు ఇద్దరిద్దరం పోదని చెప్పేసి అంత స్ట్రైట్ గా ఇట్లా గుద్ది పట్టి ఇక్కడ గుద్దాడు, నాకు లెఫ్ట్ బ్రెస్ట్ మీద గుద్దేశాడు గట్టి. ఇదన్నమాట పరిస్థితి. అంటే చూసారుగా ఎలాంటి బూతులు. అంటే 2.0 అంటే ఏంటి, ఇంకెంతకంటే భయంకరంగా ఉంటాను కదా. ఇది ఫస్ట్ పార్ట్ లో బూతులు ఇవన్నీ కూడా. ఇప్పుడు అక్కడ రాయపేట అరుణ ఉన్నారు, ఆమె మామూలుగా బూతులు ఏం తిట్టలేదు, విమర్శించారు. హేళనగా, అంటే హేళనగా మామూలుగా అందరూ మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారిని కానీ మిగతా ఎంత నవ్విస్తూ అట్లా మాట్లాడుతుంటారు, కామెడీగా మాట్లాడుతుంటారు కదా. అంటే ఒక సెటరికల్ గా మాట్లాడుతుంటారు కదా. అది రాజకీయాల్లో ఒక పార్ట్. మరి ఆమెకి సంబంధించి ఆమె మీద దాడి జరగటాన్ని మరి వీళ్ళు సమర్థిస్తున్నారు. అంటే ఇంకొకసారి ఏంటి 2.0 ఏంటి, ఈసారి చంపేస్తారు ఆమె. ఈసారి 2.0 ఏంటి, మళ్ళీ ఇంతకంటే భయంకరమైన బూతులు ఉంటాయి. ఇప్పుడు ఈయన మాట్లాడాడు కదా, ఇప్పుడు బోర్గడ్డ నీళ్ళు మాట్లాడాడు ఈ వీడియోలో. అంటే ఇంతకంటే ఇంకా భయంకరమైన బూతులు ఉంటాయి. కొంతమంది నేను చూశాను కొన్ని గ్రూపుల్లో, ఈసారి అధికారులు 2.0 అంట. నేను కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో చదివాను, చాలా మంది అఫీషియల్స్ మాట్లాడుకోవడం విన్నాను నేను. అదేంటనంటే ఈసారి పోలీసుల ముందే, ఇంతకు ముందు అంటే పోలీసులు లేకుండా చేశారంట ఫస్ట్ లో. ఇప్పుడు 2.0 అంట. పోలీసులను ఎదురుగా పెట్టుకొని వాళ్ళని కూర్చోబెట్టి మనిషిని తీసుకొచ్చి వాళ్ళ ముందే ఎగరేసి నరికి ముక్కలుగా చేస్తారంట, పోలీసుల ముందే చేస్తారంట. ఈ విధంగా కామెంట్స్ కొంతమంది జనసేనకి సంబంధించి కావచ్చు, లేకపోతే తెలుగుదేశానికి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, మిగతా వాళ్ళకి కొంతమందికి ఫోన్లు చేసి నీ గుడ్లు పీకేస్తాం, గొంతు కోసేస్తాం, కాళ్ళు చేతులు నరికేస్తాం, నిన్ను 10 మంది చేత, ఆడవాళ్ళనైతే యాక్టివ్ ఉండే ఆడవాళ్ళైతే 10-15 మంది చేత గ్యాంగ్ రేప్ చేపిస్తాం, కళ్ళ ముందే పోలీసులు కూర్చోబెట్టి వాళ్ళ ముందే చేపిస్తాం అనేటువంటి విధంగా ఈ విధంగా జరుగుతుంది విపరీతంగా.
ఇప్పటికే మీరు చాలా కామెంట్స్ లో మీరు చూసుంటారు, పోస్టులు కూడా మీరు చూసుంటారు. అంటే 2.0 ఇలా ఉండబోతుందా అనేటువంటి భయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావడానికి ఇది కారణం అవుతా. అంటే గత ప్రభుత్వం మేము ఉన్నప్పుడు ఇలా జరిగింది, కొన్ని తప్పులు జరిగాయి, వాటిని మేము రెక్టిఫై చేసుకున్నాం, ఇదిగో ఈ నూతనమైనటువంటి ప్లాన్ తోటి ముందుకు వస్తున్నాం అనేటువంటి చెప్పి ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యల మీద పోరాడి ప్రజలు మళ్ళీ ఒప్పించి మెప్పించి గత తప్పులు తెలుసుకోకుండా, మళ్ళీ అది కూడా కాకుండా ఎవరు కూడా అసభ్యంగా మాట్లాడొద్దు, ఎవరు కూడా అంటే దుందుగా వ్యవహరించొద్దు అనేటువంటి విధంగా వాళ్ళకి నాయకులకు చెప్పుకుంటూ ఆ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్తూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ కొత్త ఎజెండా తోటి కొత్త ప్లాన్ తోటి ముందుకెళ్తే అది 2.0 ఏమో అనుకున్నాను నేను. అది కాదంట. ఏగరేసి నరకటాలు, గ్యాంగ్ రేపులు చేపించటాలు, పోలీసులు ముందే చంపటాలు, గుడ్లు పీకేసేటాలు, ఇంటికి వచ్చే కొట్టేయటాలు, పండ బూతులు ఎందుకంటే విపరీతంగా తిట్టేయటాలు, ఎవరైతే మాట్లాడుతూ వాళ్ళని విపరీతంగా వాళ్ళని చంపేటాలు, ఇవంతా 2.0. నాకు అర్థమైనటువంటి విషయం ఇది. ఇప్పుడు జరుగుతున్న కామెంట్స్ కానీ ఈ ట్రోల్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు అర్థమైంది. ట్రోల్స్ ఎవరైనా చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్ గా వీడియోస్ కట్ చేసి సినిమా టైటిల్స్ పెట్టేసి సినిమా వీడియోస్ దానికి అటాచ్ చేస్తుంటారు. అవి కామెడీగా ఉంటాయి. ఇవన్నీ ఎంత ఘోరంగా ఉన్నాయి నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు దీన్ని సమర్థిస్తున్నట్ట, ఇప్పుడు గోరి డైలీ తిట్టాడు, దీన్ని సమర్థిస్తున్నట్ట. రాయపడి నగర్ మీద గత ప్రభుత్వంలో దాడి జరిగింది, మరి దాన్ని సమర్థిస్తున్నట్ట. సరే ఎవరు చేశారు ఏంటి అని తర్వాత సంగతి, కానీ దాడిని సమర్థిస్తున్నట్టే ఇప్పుడు. మరి 2.0 అంటే ఇలాగే ఉంటుందా? ఇప్పుడు చాలా మంది డౌట్ వస్తుంది. మరేమది చూ